హైదరాబాద్ ఐటీ కారిడార్లోని నానక్రామ్గూడ ముష్కి చెరువు కబ్జాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. 62 ఎకరాల విస్తీర్ణంలోని ముష్కి చెరువులో షెడ్లను నిర్మించి వారు 10 రోజుల్లో తొలగించాలని హైడ్రా ఉన్నతాధికారులు గడువు ఇచ్చారు. కబ్జాకు గురైన ముష్కి చెరువును హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల బృందం పరిశీలించారు. నిర్మాణ వ్యర్థాలను వేసి చెరువు ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హైడ్రా అధికారులు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. అసలు ఐటీ కారిడార్ పరిధిలో ఉన్నటువంటి నానక్రామ్గూడ ముష్కిన్ చెరువు ఆక్రమణకు గురవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ చెరువు అభివృద్ధి మీద హైడ్రా అధికారులు ఫోకస్ పెట్టారు. మొత్తం 62 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువును కాపాడేందుకు ఇటు హైడ్రా ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించింది. సో ఇప్పటికే మొత్తం ఆక్రమణలకు గురవుతున్నటువంటి ప్రాంతాన్ని హైడ్రా ఉన్నతాధికారులు పరిశీలించారు. సో ఏదైతే ఆక్రమణలకు గురయ్యి ఇక్కడ షెడ్లు కానివ్వండి, కొన్ని గుడిసెలు ఉన్నటువంటి వాటిని కూడా తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడి త్వరలోనే వాటిని తొలగించేందుకు కూడా హైడ్రా అధికారులు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను ముష్కి చెరువు దగ్గర ఉన్నాను. సో ఇదంతా కూడా ఈ ఐటీ కారిడార్ పరిధిలో అతిపెద్ద చెరువు అని చెప్పొచ్చు, అత్యంత పురాతనమైన చెరువు కూడా అని చెప్పవచ్చు. సో ఈ చెరువు కాలక్రమేణా పూర్తిగా ఆక్రమణలకు గురవుతూ వస్తుంది. దాదాపు 62 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువు పూర్తిగా ఇటు కబ్జాలు, ఆక్రమణలతో ఎక్కడికక్కడ కూడా కుచించుకుపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హైడ్రా ప్రస్తుతం ఈ చెరువు సుందరీకరణ మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. సో ఇందులో భాగంగానే ఇప్పటికే ఇటు హైడ్రా ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడ పరిస్థితిని కూడా తెలుసుకుంటున్నారు. సో మొత్తం కూడా ఇక్కడ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హైడ్రా అధికారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సార్ చెప్పండి, ముఖ్యంగా దాదాపు ముష్కి చెరువు ఎక్కడికక్కడ కూడా ఆక్రమణకు గురవుతుంది. సో మరోవైపు అక్కడ నాలాలు కానివ్వండి, అంతా ఒక డ్రైనేజ్, ఒక మురికి కూపంలా మారినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఈ చెరువు పరిస్థితి ఎలా ఉంది? ఈ చెరువు మనం ఇప్పుడు ముష్కిన్ చెరువులో ఉన్నాము. ఇది 2014లో ఇరిగేషన్, రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి సర్వే ఆఫ్ ఇండియా, కడస్ట్రల్ మ్యాప్, టోపోషీట్ అన్ని చూసి 52 ఎకరాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. సో దాంట్లో కొంచెం పట్టా ల్యాండ్ ఉంది, అలానే కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఈ వాటర్ స్ప్రెడ్ని రిస్ట్రిక్ట్ చేస్తూ పట్టా ల్యాండ్ని బయటకేసి దాని చుట్టూ బండ్ కట్టారు. సో అది మా హైడ్రా దృష్టికి వచ్చింది. దాంట్లో భాగంగా లాస్ట్ 3 మంత్స్ నుంచి మా కమిషనర్ గారు, మేము అధికారులు, ఇరిగేషను, అలానే రెవెన్యూ, లోకల్ అధికారులతోటి ఈ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాం. సో దాంట్లో మాకు తెలిసింది ఏంటంటే ఈ కొంచెం చుట్టూ బండేసి ఇది కమర్షియల్ యాక్టివిటీ చేయాలని ఒక బిజినెస్ చేయాలనే దృక్పథంతో ఉన్నారు. సో దాంట్లోనే ముందుగా దాని చుట్టూ చూస్తే ఒక మూడు ప్లేస్లలో గుడిసెలేసి ఒక లేబర్ని పెట్టి లేకుని కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మాకు హైడ్రాకి ఇచ్చిన అధికారుల ప్రకారము నోటిఫికేషన్ ఇవ్వటము, అలానే లేకుని ప్రొటెక్ట్ చేయటము. ఆ ప్రొటెక్షన్ క్రమంలోనే కొన్ని గుడిసెలు ఉన్నాయి. సో అది వాళ్ళని లాస్ట్ 1 మంత్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఖాళీ చేసినట్లయితే మేము ఈ లేకుని డెవలప్ చేస్తామని ఈరోజు వాళ్ళ ఓనర్కి చెప్పాము. అలానే ఇక్కడ మా వచ్చే అధికారులు కూడా చెప్పారు. చెరువుల పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగానే ఇటు ఐటీ కారిడార్లో అత్యంత పురాతనమైనటువంటి అతిపెద్ద చెరువు అయినటువంటి ముష్కి చెరువు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే ఇటు హైడ్రా అధికారుల బృందం, రెవెన్యూ అధికారులు అందరూ కలిసి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు, కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిశీలించారు. సో త్వరలోనే వీటిని కూల్చివేతలు చేసేసి ఈ హైడ్రా చేపట్టేటువంటి చెరువుల సుందరీకరణ పనుల్లో భాగంగా ఈ చెరువుకు పూర్వ వైభవం తీసుకొస్తామని కూడా హైడ్రా ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ ఫనీతో నుమాన్, ఏబిన్, ఆంధ్రజ్యోతి, ఐటీ కారిడార్.